మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మనకు ఈ వార్తను బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడవచ్చు, హెడ్డింగ్ అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా విద్యా సంవత్సరం తొలి నుంచే విద్యా వాలంటీర్ల సేవలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యా వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. నెలకు 12,000 రూపాయల గౌరవ వేతనంపై వీరిని నియమించనున్నట్లు తెలుస్తుంది. 2019-20 అంటే వచ్చే విద్యా సంవత్సరానికి పదవీ విరమణ చేయనున్న టీచర్లు ఎంతమంది, టీఆర్టీ ద్వారా కొత్తగా ఎంతమంది చేరనున్నారు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల వివరాలతో పాటు వాలంటీర్లు ఎంతమంది అవసరమో నివేదించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ టి విజయ్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. వివరాలను జిల్లా విద్యాధికారులు ఈ నెలాఖరులోగా అందజేయాలన్నట్లుగా మనకు ఆదేశించినట్లు తెలుస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం మనకు జూన్ 1 నుంచే ప్రారంభం కాబోతుంది. మరి ఆ డేటు నాటి నుంచే మరి విద్యా వాలంటీర్లను తీసుకోవడానికి కసరత్తు అనేది ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మనకు ఏప్రిల్ మొదటి వారంలోనే టీఆర్టీకి సంబంధించి ఫలితాలు అనేది ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరి ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ వారు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏప్రిల్ మొదటి వారం అంటే మనకు మే మంత్, ఏప్రిల్ మంత్, జూన్ 1 వరకు మరి ఈ టీఆర్టీ ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా మరి వచ్చే విద్యా సంవత్సరం మొదటి నాటి ప్రారంభానికి మరి విధుల్లో చేరే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఇంతకుముందు గతంలో చూసినట్లయితే విద్యా వాలంటీర్లను మనకు ఆగస్టు, జూలై ఎండింగ్, ఆగస్టు ఆ ప్రాంతంలో తీసుకున్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఒక 2 నెలల టైము విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితుల దృష్ట్యా మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వచ్చే విద్యా సంవత్సరానికి పదవీ విరమణ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది, అందులో మరి ఏర్పడ్డ ఖాళీలు ఎన్ని ఉంటాయి, కొత్తగా రాబోతున్నటువంటి టీచర్లు టీఆర్టీ ద్వారా ఎంతమంది వస్తున్నారు, రిమైనింగ్ ఏవైతే మనకు పోస్టులు ఉంటాయో ఆ పోస్టులను మరి విద్యా వాలంటీర్లను ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో వివిధ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి మరి ప్రభుత్వం విద్యా వాలంటీర్లను విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మరి భర్తీ చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం సంబంధించినటువంటి సమాచారము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వెళ్ళడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.